ఈశ్వరుణ్ణి లోపల అనుభవించు. ఈశ్వరుల్లో కలిసిపోయేటప్పుడు సాక్షిగా చూస్తూ దీన్ని పడగొడతాడు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఇదే అడిగారు. ఇది నేను కానప్పుడు దీన్ని ఉంచడం ఎందుకు, దీన్ని చంపితే ఏమవుతుందన్నారు. విస్తరి ఎందుకు వేసుకుంటావు? పెంటకుప్పలో పారాయడానికే. విస్తరి బీరువాలో పెట్టుకోరుగా మడిచి, పెంటకుప్పలో పారాయడానికే. అలా అని విస్తరి వేసుకోగానే పెంటకుప్పలో వేస్తావా? విస్తరి వేసుకోవాలి, నీళ్లు జల్లాలి, విస్తరంతా తుడుచుకోవాలి, పదార్థాలన్నీ వడ్డించాలి, ఆఖరణ నెయ్యి వెయ్యాలి, వేసిన తర్వాత నువ్వు పరిశేచనం చెయ్యాలి, నైవేద్యం పెట్టుకోవాలి, వ్యాహృతులు గుచ్చుకోవాలి, భోజనం చెయ్యాలి, ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు ఆ విస్తరిని తీసుకెళ్లి పెంటకుప్పలో వెయ్యాలి. ప్రయోజనం పూర్తవ్వాలా? ఈ శరీరంతో నువ్వు వచ్చినందుకు ఈ శరీరంలో ఉన్న మనసుని, బుద్ధిని, ఇంద్రియాలని వాడుకుని నీవు అటువంటి ధ్యానం చేసి, ధ్యానములో ఈ ఇంద్రియాలని, మనసుని వెనక్కి తెచ్చి భావమునందు పరమాత్మ యొక్క దర్శనం చేసి